మన లైఫ్లో 90% కేవలం మన ఇమాజినేషన్ వల్ల వచ్చే భయాలు, అర్థం పర్థం లేని భయాలే ఎక్కువగా ఉంటాయి. 1% భయాలు మాత్రమే అసలైన భయాలు. నలుగురిలో మాట్లాడాలంటే భయం, ఎందుకంటే ఆ నలుగురు ఏమనుకుంటారో. దేవుడు లేడు అని చెప్పాలంటే భయం, వాళ్ళు ఏమనుకుంటారో అని. మనిషి మనుగడకు ఉపయోగపడే 1% భయాలు మాత్రమే నిజమైన భయాలు. అవి కూడా నేచర్ నుండి వచ్చే భయాలు. భూకంపం, వరదలు, సునామీ, కరోనా ఇవి నిజమైన భయాలు. ఒక ఇంటర్వ్యూలో పూరి గారు ఒక మాట చెప్పారు, నిజమైన కష్టాలన్నీ కూడా నేచర్ నుండే వస్తాయి. అవును, ఫస్ట్ భయం, ఆ తర్వాత కష్టాలు. ఒక వరద వచ్చి కళ్ళు మూసి తెరిచేలోగా నేను బంగాళాఖాతంలో పడేస్తే వచ్చే భయమే నిజమైన భయం. భూకంపం వచ్చి బిల్డింగ్ పడిపోయి ఆ మధ్యలో ఇరుక్కుపోయి నీ మనుగడ కోసం చేసే ప్రయత్నం నిజమైన భయం నుండి వస్తుంది. అంతేలే కానీ తూనీగ రెక్కల చప్పుళ్లకు భయపడటం, దానికి వేరే పేరు ఉంది, అది ఇక్కడ చెప్పకూడదు. భయం అనేది మన లైఫ్లో ఒక పార్ట్. దాన్ని నువ్వు చచ్చినట్లుగా యాక్సెప్ట్ చేసి తీరాలి. అంతేలే గాని భయాన్ని చూసి బెంబేలెత్తకూడదు. అది నీ పనికి, నీ టాలెంట్కి ఒక అడ్డుగోడలా నిలుస్తుంది. యుద్ధ భూమిలో ఒక యోధుడి భయంతో భగవద్గీత ప్రారంభమైంది. మనలో ప్రతి ఒక్కరిది అదే స్థితి. దాన్ని అర్థం పర్థం లేని భయాలతో అణిచివేయవద్దు. సో నా పాయింట్ ఏంటంటే, భయం మన ఎదుగుదలకు పునాది కావాలి కానీ వినాశనానికి కాదు.